ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీలో పేదల ఇళ్లపై మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది. ఇదే ఆఖరి తేదీ అని అయితే కనుక డెడ్‌లైన్ విధించారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో పేదల ఇళ్లపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా డెడ్‌లైన్ అయితే కనుక విధించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుతం పేదల కోసం చేపడుతున్న 5 లక్షల ఇళ్ల నిర్మాణాలపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఇవాళ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి మంత్రి కొలుసు పార్థసారథి ఈ మేరకు టార్గెట్ పెట్టేశారు. దీంతో పేదలకు ఈసారి ఖచ్చితంగా ఇళ్ల పంపిణీ ఖాయంగా అయితే కనిపిస్తోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కంప్లీట్ చేసేయాలని చెప్పేసి మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. రానున్న ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు టార్గెట్ ఇచ్చారు. విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అమలు తీరుపై ఆయా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలని, ఆ లేఅవుట్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నాణ్యతతో కూడినటువంటి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలంటూ మంత్రి సూచించారు. ఉగాది నాటికి పూర్తి చేయడానికి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు పూర్తి చేయాలని, ప్రతిరోజు అధికారులు తనిఖీ చేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు. అలాగే హౌసింగ్ బోర్డు ద్వారా పూర్తి చేసుకున్న ఇళ్లలో తక్షణం లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలంటూ మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన కాలనీలో లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలను కూడా వెంటనే తయారు చేయాలని, అలాగే ఇతర ప్రభుత్వ శాఖలు, పంచాయతీరాజ్, పురపాలక, పబ్లిక్ హెల్త్ విభాగాలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఇక పేదలకు ఇళ్ల నిర్మాణాల బాధ్యత తీసుకున్న అధికారులు నిర్మాణాలు పూర్తయిన ఆయన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరే వరకు కూడా వారే బాధ్యత తీసుకోవాలంటూ ఆయన సూచించారు.